హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము ఎలిక్విస్ 5mg అనే టాబ్లెట్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఎలిక్విస్ 5mg టాబ్లెట్ మీకు పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుందండి. ముఖ్యంగా డాక్టర్లు ఈ టాబ్లెట్ ని రక్తనాళాల లోపల కొన్నిసార్లు రక్తం గడ్డగడుతుందండి. ఆ రక్తపు గడ్డల్ని కరిగించడం కోసం, అలాగే రక్తపు గడ్డలు ఫామ్ కాకుండా ఉండడం కోసం అయితే డాక్టర్లు ఈ మెడిసిన్ ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో మనం ఈరోజు ఈ ఎలిక్విస్ 5mgలో ఉండే డ్రగ్ ఏంటి, ఆ డ్రగ్ ఎలా పనిచేస్తుంది, యూజ్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, డోస్ ఏంటి, కాంట్రా ఇండికేషన్స్ ఏంటి అనేది మొత్తం మనము పూర్తిగా ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియోకి లైక్ చేయగానే హైప్ పాయింట్స్ వస్తుందండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి. అప్పుడు వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ అవుతూ ఉంటుంది. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రక్తపు గడ్డలు ఎందుకు ఫామ్ అవుతాయి, ఎలా ఫామ్ అవుతాయి తెలుసుకుందాం. దానివల్ల ప్రమాదం ఏమిటో కూడా తెలుసుకుందాం. సో సింపుల్ గా ఏం లేదండి, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా కట్ అయింది అనుకోండి, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, అంటే రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత ఆ రక్తస్రావం జరగకుండా అక్కడ మనకు రక్తం అనేది గడ్డగడుతుంది. ఓకే, సో రక్తం గడ్డగడడానికి ముఖ్య కారణం వచ్చేసి ఫ్యాక్టర్ 10A. ఇది ఉండడం వల్ల మనకు రక్తం గడ్డగడుతుంది అనమాట. దానివల్ల మనకేం జరుగుతుందంటే హెవీ బ్లీడింగ్ అవ్వకుండా స్టాప్ అవుతుంది, ఆటోమేటిక్ గా గాయం తగ్గిపోతూ ఉంటుంది. ఇది చాలా మంచిది. ఈ రక్తం గడ్డగట్టడం అనేది మనకు ప్రమాదం జరిగినప్పుడు జరిగితే ఓకే, కానీ కొన్నిసార్లు రక్తనాళాల లోపట రక్తం అనేది గడ్డలు కడుతూ ఉంటుంది. సో దీనివల్ల చాలా ప్రమాదం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుంది, ఉదాహరణకు గుండె లోపల వాల్వ్స్ లో రక్తం గడ్డగట్టింది అనుకోండి, ఆ రక్తపు గడ్డలు అనేవి ఆ వాల్వ్స్ ని బ్లాక్ చేస్తాయి. దానివల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అదే విధంగా కొన్నిసార్లు ఈ రక్తపు గడ్డలు బ్రెయిన్ లోకి వెళ్ళాయి అనుకోండి, సో బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అదే విధంగా లంగ్స్ లో కూడా చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. దాంట్లో ఒకవేళ రక్తం గడ్డగట్టింది అనుకోండి, ఆక్సిజన్ సరఫరా అందక ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇంకొన్నిసార్లు అనేక రకాల సర్జరీలు అవుతూ ఉంటాయి. సర్జరీ అయినప్పుడు మనకు ఇంటర్నల్ గా స్టిచెస్ వేస్తూ ఉంటారు. వేసిన తర్వాత లోపల ఒకవేళ రక్తం గడ్డగట్టింది అనుకోండి, దానివల్ల అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యి ప్రమాదం అయ్యి ఇంకేదో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అటువంటి కండిషన్ అనమాట. అటువంటి కండిషన్స్ లో డాక్టర్లు మనకు ఈ యొక్క ఎలిక్విస్ 5mg అనే టాబ్లెట్ ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఎలిక్విస్ 5mg టాబ్లెట్ లో మనం చూసుకుంటే కనుక డ్రగ్ వచ్చేసి ఎపిక్జబాన్ అనే డ్రగ్ ఉంటుంది. ఎపిక్జబాన్ అనేది ముఖ్యంగా యాంటీ కోఆగులెంట్ కేటగిరీ చెందింది. దాన్ని మనము ఫ్యాక్టర్ 10A ఇన్హిబిటర్ అని కూడా చెప్తూ ఉంటారు. ఓకే, సో మరి ఈ డ్రగ్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కొంచెం ముందుకెళ్తే డిస్కషన్ చేద్దాం. రైట్, మరి ఇప్పుడు ఈ టాబ్లెట్ యొక్క డోస్ ఎలా ఉంటుంది? సో డోస్ చూసుకుంటే కనుక 2.5mg లేదా 5mg డోస్ లో మనకు అవైలబుల్ గా ఉంది మార్కెట్ లో. డాక్టర్లు జనరల్ గా 2.5mg ప్రిస్క్రైబ్ చేస్తారు, కొన్నిసార్లు 5mg కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. జనరల్ గా 2 times అని చెప్తూ ఉంటారు, అంటే మార్నింగ్ నైట్ వేసుకోని చెప్తూ ఉంటారు. సో దీన్ని తిన్న తర్వాత కానీ తినక ముందు కానీ ఎలా అయినా వేసుకోవచ్చు, డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మెకానిజం ఆఫ్ యాక్షన్, అంటే ఈ టాబ్లెట్ మరి ఎలా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ టాబ్లెట్ వేసుకుంటారో ఈ టాబ్లెట్ లో ఉన్న డ్రగ్ వచ్చేసి ఎపిక్జబాన్. ఈ ఎపిక్జబాన్ ఏం చేస్తుందంటే రక్తం గడ్డగట్టడానికి ఏదైతే హెల్ప్ చేస్తుందో ఫ్యాక్టర్ 10A, ఆ ఫ్యాక్టర్ 10Aని బ్లాక్ చేస్తుంది అనమాట. అంటే ఆ ఫ్యాక్టర్ 10Aని పని చేయకుండా స్టాప్ చేస్తుంది. ఫ్యాక్టర్ 10A పని ఏంటి, రక్తం గడ్డగట్టేలాగా చేయడం. ఇదేం చేస్తుంది, ఆ ఫ్యాక్టర్ 10Aని పని చేయకుండా బ్లాక్ చేస్తుంది. దానివల్ల ఇక రక్తం అనేది గడ్డ కట్టదు. సో ఆటోమేటిక్ గా రక్తం అనేది ఫ్రీగా మామూలుగా ఫ్లో అవుతూ ఉంటుంది. అదే విధంగా ఆల్రెడీ ఒకవేళ రక్తం గడ్డలు ఉందనుకోండి లోపల, ఆ రక్తం గడ్డల్ని కూడా కరిగించడానికి ఈ యొక్క ఎపిక్జబాన్ డ్రగ్ అనేది హెల్ప్ చేస్తుంది. అలా మనకు ఎపిక్జబాన్ అనేది వర్క్ చేస్తుంది. రైట్, ఇక సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉన్నాయి? సో మనం చూసుకుంటే ప్రతి డ్రగ్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీనికి కూడా కొన్ని రకాల మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇక మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడితే ఇది ఏం చేస్తుంది అనుకున్నాం ముందే, మనము రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అంటే బ్లీడింగ్ అనేది స్టాప్ అవ్వదు అనమాట. సో దాని కారణంగా కొన్నిసార్లు హెవీ బ్లీడింగ్ అనేది జరగడం జరుగుతుంది. ఉదాహరణకి ఏదైనా గాయమైంది అనుకోండి, ఈ టాబ్లెట్ వేసుకున్నాడు, గాయమైంది, సో ఆటోమేటిక్ గా హెవీ బ్లీడింగ్ జరుగుతూ ఉంటుంది, రక్తం అనేది గడ్డ కట్టదు. అలాగే కొద్ది మందిలో ముక్కులో నుంచి రక్తం కారడం గమనించవచ్చు. అలాగే ఇంకొన్నిసార్లు సివియర్ గా అయినప్పుడు మలద్వారం గుండా రక్తం రావడం లేదా యూరిన్ పోసినప్పుడు రక్తం రావడం కూడా గమనించవచ్చు. అవి కొంచెం మేజర్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, నెక్స్ట్ కాంట్రా ఇండికేషన్స్ వచ్చి కూడా కొన్నిసార్లు కిడ్నీ డ్యామేజ్ అవ్వడం, లివర్ డ్యామేజ్ అవ్వడం, హెవీ బ్లీడింగ్ అవ్వడం, లోపల స్టమక్ లోపల కూడా హెవీ బ్లీడింగ్ అవ్వడం కూడా కొన్నిసార్లు గమనించవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి డ్రగ్ ఇంట్రాక్షన్స్. డ్రగ్ ఇంట్రాక్షన్స్ అంటే ఏంటంటే ఒక డ్రగ్ కు ఇంకో డ్రగ్ కు పడకపోవడాన్ని డ్రగ్ ఇంట్రాక్షన్స్ అంటారు. అంటే ఆల్రెడీ కొన్ని రకాల డ్రగ్స్ మీరు వాడుతున్నారు అనుకోండి, ఇప్పుడు ఈ డ్రగ్ వేసుకున్నారు అనుకోండి, రెండింటికి పడకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఓకేనా, అందుకని ఎప్పుడైతే ఈ ఎపిక్సిబాల్ డ్రగ్ తీసుకుంటారో కొన్ని రకాల డ్రగ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. ఉదాహరణకు యాస్ప్రిన్, క్లోపిడోగ్రిల్. సో యాస్ప్రిన్, క్లోపిడోగ్రిల్ ఏం చేస్తాయంటే సేమ్ ఎపిక్సిబాల్ ఏం చేస్తుందో అవి కూడా అవే చేస్తూ ఉంటాయి. ఓకేనా, అవి కూడా రక్తం పలచబడడానికి ఉపయోగిస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏమైందంటే ప్రమాదం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్, ఐబుప్రోఫెన్ అలాంటి కొన్ని రకాల యాన్ఎస్ఐడి డ్రగ్స్, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నప్పుడు కూడా ఈ డ్రగ్ వాడకూడదు. అలాగే కొన్ని రకాల యాంటీ బ్యాక్టీరియల్ మెడిసిన్స్, యాంటీ ఫంగల్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా ఈ డ్రగ్ అనేది వాడకూడదు. అందుకోసం డాక్టర్ కి మీరు ముందుగానే మీరు ఏ మెడిసిన్ వాడుతున్నారో చెప్పాల్సి ఉంటుంది. దాన్ని బట్టి డాక్టర్ అనేది డోస్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆల్కహాల్ తీసుకొని ఈ యొక్క మెడిసిన్ అనేది తీసుకోవద్దండి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే ఉమెన్స్ కానీ, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న ఉమెన్స్ కానీ, లివర్ అండ్ కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్స్ కానీ ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకే మీరు మెడిసిన్ వాడాలండి. సొంతంగా అయితే వేసుకోవడానికి ప్రయత్నించొద్దు. ఎట్టి పరిస్థితుల్లో డోస్ అనేది మిస్ చేయొద్దండి. సో టైం ప్రకారం డోస్ వేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ డోస్ మిస్ అయ్యేది ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కలిసిన తర్వాతనే వేసుకోండి. డబుల్ డోస్ లాంటివి మాత్రం మెడిసిన్స్ అనేది వేసుకోవద్దు. సో నార్మల్ గా ఈ యొక్క మెడిసిన్ ని డోస్ అనేది డాక్టర్లు మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోవడం, తర్వాత మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ రావడం చేస్తూ ఉంటారండి. అందుకని మీరు డాక్టర్ చెప్పకుండా సడన్ గా డోస్ ని మానేయడం, టాబ్లెట్ వేసుకోవడం మానేయడం లాంటిది చేయకూడదు. బెనిఫిట్స్ విషయానికి వస్తే మనం ముందు చెప్పుకున్నట్లుగానే రక్తము గడ్డగట్టకుండా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి చాలా వరకు హార్ట్ స్ట్రోక్ తగ్గించడంలో, బ్రెయిన్ స్ట్రోక్ తగ్గించడంలో, అలాగే పల్మనరీ సంబంధించిన థ్రాంబోసిస్లలో, డీప్ వెయిన్ థ్రాంబోసిస్లలో, నీ సర్జరీ, హిప్ సర్జరీ లాంటి సర్జరీ కండిషన్ లో కూడా ఈ యొక్క మెడిసిన్ ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అటువంటి సర్జరీస్ లో, అటువంటి థెరపీలో ఈ మెడిసిన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఎలిక్విస్ 5 mg టాబ్లెట్ గురించి వెళ్ళి. ఈ టాపిక్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయగానే ఇమీడియట్లీ అక్కడ హైప్ అనే సింబల్ వస్తుందండి, హైప్ ఇచ్చి హైప్ పాయింట్లు ఇవ్వండి. అలాగే మీరు ఒకవేళ ఫార్మసీ స్టూడెంట్స్ అయినా, లేదా మీరు మెడికల్ షాప్ లో పనిచేస్తున్నా, లేదా మీరే మెడికల్ షాప్ రన్ చేస్తున్నా, మీకు డ్రగ్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. దానికోసం మీరు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఆల్రెడీ మనము అనేక రకాల వీడియోలు చేసామండి డ్రగ్ నాలెడ్జ్ మీద. మీరు గమనిస్తే మన ఛానల్లో ఉన్న అన్ని కూడా మీకు హెల్ప్ అవ్వడానికే. సో మీరు కనుక మెంబర్షిప్ లో జాయిన్ అయ్యారు అనుకోండి, మీకోసం స్పెషల్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి. పూర్తి డ్రగ్ నాలెడ్జ్, డ్రగ్ ఏంటి, దాని యూజ్ ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, ఎటువంటి కండిషన్ లో ఇవ్వాలి, ఇలాంటి చాలా మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా మీకు మెంబర్షిప్ లో దొరుకుతాయి. ఖచ్చితంగా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. బేసిక్ మెంబర్షిప్ ఉంటుందండి, బేసిక్ మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. హై లెవెల్ వద్దు, బేసిక్ లో జాయిన్ అయ్యి మీరు అన్ని రకాల వీడియోస్ ని ఎనేబుల్ చేసుకొని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.